వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇరాన్ చమురు పెట్రోకెమికల్ వాణిజ్యంపై అమెరికా మరోసారి కొరడా జులిపించింది. ఇరాన్కు చెందిన చమురు ఉత్పత్తుల వాణిజ్యంలో పాలు పంచుకున్నాయన్న ఆరోపణలతో భారత్కు చెందిన 4 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటితో పాటు 3 భారతీయులపైన చర్యలు తీసుకుంది. సుమారు $119 మిలియన్ విలువైన ఇరాన్ చమురు వాణిజ్యానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న కంపెనీల్లో సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్ కూడా ఉంది. ఇరాన్ మూలాలు ఉన్న పెట్రోలియం ఉత్పత్తులను ఈ సంస్థ దిగుమతి చేసుకున్నట్లు అమెరికా ఆరోపించింది. పీపీ సాఫ్ట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతిస్ ఇన్ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా చెరో $25 మిలియన్ విలువైన ఇరాన్ చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా పేర్కొంది. ఇక పోర్టిస్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ అనే కస్టమ్స్ బ్రోకర్ సంస్థ ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాకు సహకరించింది అన్న ఆరోపణలతో ఆంక్షల జాబితాలో చేరింది. పీపీ సాఫ్ట్టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్తో పాటు పోర్టిస్ పార్ట్నర్స్కు చెందిన ఇంద్రస్మియా అఫ్రాష్మియా షేక్, హరీష్ రామచంద్ర రంగీలపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. అయితే అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆంక్షలు అంతర్జాతీయ చట్టానికి, ఐక్యరాజ్య సమితి చార్టర్కు విరుద్ధమని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.